కేజ్రీవాల్కు బెయిల్, మద్యం కేసులో ఢిల్లీ కోర్టు మంజూరు, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు, పిలిచినప్పుడు కోర్టుకు రావాలి, షరతులు పెట్టిన న్యాయస్థానం. నేడు జైలు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ విడుదల, సత్యమేవ జయతే ఢిల్లీ మంత్రి అతీషి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట. మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్ట్ అయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జ్ నియామ్ బిందు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దని, విచారణకు సహకరించాలి అని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, పిలిచినప్పుడు కోర్టుకు రావాలని షరతులు విధించింది. కేజ్రీ బెయిల్ పిటిషన్కు సంబంధించి గురువారం ఉదయం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జ్ నియామ్ బిందు సాయంత్రానికి బెయిల్ ఇచ్చారు. బెయిల్ బాండ్ పత్రాలపైన సంతకం చేసేందుకు 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ నిలిపేయాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నది. ఈ వాదనను జడ్జి తిరస్కరించారు. అయితే దాదాపు 2 రోజుల పాటు ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయాలని ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. కేజ్రీ తరపు న్యాయవాదులు శుక్రవారం బెయిల్ బాండ్ పత్రాలు కోర్టుకు సమర్పించబోతున్నారు. అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. మరోవైపు కేజ్రీకి బెయిల్ మంజూరును ఈడీ ఎగువ కోర్టులో సవాల్ చేసే వీలున్నది. సరిగ్గా 3 నెలల కిందట మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ని మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ వ్యాపారుల నుంచి పొందిన ముడుపులను గోవాలో పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని అభియోగాలు మోపింది. మనీ లాండరింగ్ ద్వారా ఈ నిధులు మళ్లించారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా కేజ్రీవాల్ ఇందుకు బాధ్యులని పేర్కొన్నది. దీనికి ముందు గత ఏడాది అక్టోబర్, ఈ ఏడాది మార్చి మధ్య 9 సార్లు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఆయన స్పందించట్లేదంటూ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపైన కోర్టు కేజ్రీకి సమన్లు ఇచ్చింది. సో ఇట్లా ఇది గతంలో జరిగిన వ్యవహారం ఇదంతా. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరి కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్నది చాలామంది వెంటనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో కవితకి బెయిల్ రావడానికి ఇంకొద్ది రోజుల సమయం పట్టొచ్చేమో, ఎందుకంటే అది లీగల్ దీంట్లో కాబట్టి. సో బెయిల్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే కవిత కంటే టాప్లో అంటే పైలోనే ఉన్నాడు కదా ఈయన. ఈ నిందితుల లిస్టులో ఈయన ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. సో ఆ తర్వాత కవిత ఉన్నది. సో మరి కవితకి బెయిల్ రావడానికి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వీళ్ళంతా ఇంకా జైల్లోనే ఉన్నారు. మరి అంతకంటే ముందే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. ఒకసారి అడ్వకేట్ శరత్ గారితో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు సార్ మీరు? చెప్పండి. ఇప్పుడు ఈ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది సార్ నిన్న. అవును. ఇప్పుడు కవితకు రావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది క్వశ్చన్. సార్ ఒక విషయం ఏంటంటే ఈ కేసు డిఫరెంట్ గా ఉంటుంది సార్. స్పెసిఫిక్ గా వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్, వాళ్ళు ఈనాడు ప్రజా జీవితంలో ఉన్న పాత్ర, పోషణ ఇవన్నీ చూస్తారు అనమాట. కేజ్రీవాల్ విషయంలో కూడా అతను ఒక రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి. అతను ఏం చేసినా అతని మీద నిఘా నేత్రం ఉంటది. ఓకే. రెండోది ఏంటంటే కేజ్రీవాల్ పేరు చిట్ట చివరిలో తీసుకొచ్చినారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఏదైతే అంశాలను సిబిఐ రేజ్ చేసిందో, ఈడీ రేజ్ చేసిందో, ఇవన్నీ ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఎప్పటి నుంచో ఉండే. సో ఆయన అరెస్ట్ చూజ్ చేసుకున్న సమయము మాలిఫైడ్ యాక్షన్ అనేటువంటి ఒక ఒపీనియన్ తోని ఆ రకంగా అది దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బెయిల్ ఇచ్చినారు. కవిత విషయంలో కాదు. కవిత విషయంలో వరుసగా 6 ఛార్జ్ షీట్లలో పేరు ప్రస్తావించినారు. ఈమె డైరెక్ట్ గా అంటే మనీ ట్రైల్ లో ఈమె రోల్ ఉంది. కాకపోతే చాలా కాలం నుంచి జైల్లో ఉంది కాబట్టి, ఆమె ఒక లెజిస్లేటర్ కాబట్టి, అంటే ఎమ్మెల్సీ కాబట్టి ఆ కారణాల వస్తే రావచ్చు తప్ప ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు అనే కారణంతో ఇవ్వరు. రెండోది ఏంటంటే మహిళ కాబట్టి కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉంటది, కొంత సింపథెటిక్ అయితే ఉంటది, ఫేవరబుల్ అట్మాస్ఫియర్ అయితే ప్రివేల్ అవుతుంది. ఓకే. అది ఓకే. ఓకే. సో మేబీ ఆమెకి అంటే ఇప్పుడు ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఆయన ఈ నిందితుల లిస్ట్ లో పైన ఉన్నాడు కదా, ఈమె కింద ఆయన తర్వాతనే ఈమె ఉన్నది కదా, సో ఆయన అట్లా ఉండదా? ఓకే. ఇప్పుడు ఒక క్రైమ్ లో కూడా ఏ ముద్దాయి ఏ పాత్ర పోషించినాడు, అతను ఒకళ్ళ బెయిల్ మీద విడుదల చేస్తే విట్నెస్లను ప్రభావితం చేస్తాడా, కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేస్తాడా,
అనేటువంటి అంశాల మీద ఆధారపడుతుంది అనమాట. అంతే తప్ప అతను A1 A2 A3 A8 అట్లా ఉండదు. ఇప్పుడు బెల్స్కామ్ కేసులో కూడా A8 అనే యాదగిరిరావుకు దాదాపుగా 2.5 సంవత్సరాలకి బెయిల్ వచ్చింది. A1 అయిన పట్టాభి రామారావుకు వారం రోజుల్లో బెయిల్ ఇచ్చినారు. అంటే జడ్జిలకి లంచాలు ఇచ్చిన కేసులోనే A1 కి ఒక డిస్ట్రిక్ట్ జడ్జికి వారం రోజుల్లో బెయిల్ వచ్చింది. ఓకే, సో దానికి దీనికి సంబంధం లేదు. అంటే క్రిమినల్ కేసెస్ చూసిన ఆ బెయిల్ స్కామ్ కేసులో నేను అపియర్ అయినా కాబట్టి నాకు తెలుసు, అట్లా ఉండదు అనమాట. దాని కన్సన్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఆల్ టుగెదర్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. యా, సో మనం కేజ్రీవాల్కి వచ్చింది కాబట్టి కవితకి ఈజీగా వస్తుందని అనుకోవడానికి వీల్లేదని సో అడ్వకేట్ శరత్ గారు చెప్తున్నటువంటి విషయం.